నీళా తుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్త్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. వ్రత అధ్యయన ఫలాలనేటటువంటి వాటిని ఈ 30వ పాసురంలో, చివరి పాసురంలో అమ్మ ఆండాళు తల్లి మనకు వివరిస్తూ ఉన్నది. ధనుర్మాస వ్రత అధ్యయన ఆచరణ ఫలమును మనకు తిరుప్పావై సందేశాన్ని కూడా ఈ దివ్య ప్రబంధంలో ఉన్న 30వ పాసురం తెలియచేస్తూ ఉన్నది. ఎలాగట అంటే ఆ శ్రీమన్నారాయణుని గురించి ద్వాపర యుగంలోని గోపికలు వ్రతం చేసి తరించినట్లుగా శ్రీవిల్లిపుత్తూరులోని భట్టనాథుల పుత్రిక అయినటువంటి గోదాదేవి ఆ వ్రతాన్ని తిరుప్పావై పాసురాలుగా అనుసంధించి తరించవలసిందిగా అందించింది. అలా అందించిన ఆ గోదాదేవి తాను వరించినటువంటి శ్రీరంగనాథుణ్ణి పతిగా పొంది ఆ స్వామిలో లీనమయ్యింది. పాసుర అధ్యయనం వలన కలిగేటటువంటి ఆనంద అనుభవాన్ని ఫలశ్రుతిగా ఆండాళు తల్లి లోకానికి అందించింది. ఆ రంగమంగళ దీపిక అందించినటువంటి 30వ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. வங்கக்கடல் கடைந்த மாதவனை கேசவனை திங்களு திருமுகத்து செயலையார் சென்னிரைஞ்சி அங்கப்பரகொண்ட வார்த்தை அணிபுதுவை பைங்கமலத்தண்டெறியல் பட்டருபிரான் கோதை சொன்ன செங்கத்தமிழு மாலை 30 தப்பாமே இங்கிப்பரிசுரைப்பார் ஈரிரண்டு மால்வரை தோள் செண்கண் திருமுகத்து செல்வத் திருமாலால் எங்கும் திருவருளு பெత్తెమ్మెరువరెంబావాయ్. అమ్మ ఆండాళు తల్లి ఇక్కడ చక్కటి ఫలశ్రుతిని మనకు వివరిస్తూ ఉన్నది. ఏమిటట అంటే ఓడలతో నిండి ఉన్నటువంటి క్షీర సముద్రాన్ని మధింపచేసి లక్ష్మీదేవిని పొందిన మాధవుడైనటువంటి వాణ్ణి, క్షీర సముద్రాన్ని చిలకడం అనేటటువంటిది అమృతాన్ని పొందడం కోసం కదా ఆ ప్రయత్నమంతా చేశారు. అయితే పెన్నముదు అనేటటువంటి అమృతాన్ని, లక్ష్మీదేవి అనేటటువంటి అమృతాన్ని మాత్రము ఆ శ్రీమన్నారాయణుడు పొందినట్లుగా ఆ స్వామికి మాధవ నామం అనేటటువంటిది మనకు తెలియచేస్తూ ఉన్నది. మాధవుడైనటువంటి వానిని మాధవనై కేశవనై, కేశవుడైనటువంటి స్వామిని క ఈశ అనేటటువంటి 2 నామాలు, బ్రహ్మ ఈశ్వరుడు ఇద్దరు కూడా తనలోనే కలిగినటువంటి బ్రహ్మ రుద్రాదులకు కూడా నిర్వాహకుడైనటువంటి వానిని, చంద్రుని వంటి ప్రకాశవంతమైనటువంటి ముఖమండలాన్ని కలిగినటువంటి వారు, దివ్యమైనటువంటి ఆభరణాలుగా ఆత్మను ప్రకాశింప చేసుకున్నటువంటి వారు అయిన గోపికలు చక్కగా దర్శించి మంగళం పాడి పర అనేటటువంటి వాద్యాన్నేమో లోకం కొరకు, అలాగే భగవద్ దాస్యం అనేటటువంటి దాన్ని తమ కొరకు పొందడం అనేటటువంటిది చేశారు. లోకానికే అలంకారప్రాయంగా, అలంకారంగా, భూషణంగా ఉన్నటువంటి శ్రీవిల్లిపుత్తూరులో అవతరించి ఏమిటొస్తోంది? పైంగమల అణిపుదువై పైంగమల తండెరియల్ పట్టర్విరాన్ కోదై సొన్నా అని కదా మనకు వచ్చింది. అలా ఏమిటంటే ఆ భట్టనాథుల వారి సర్వదా ఆ విల్లిపుత్తూరులో అవతరించారు. ఎటువంటి విల్లిపుత్తూరు అది అంటే లోకానికే అలంకార భూషణంగా, అలంకారంగా అమరి ఉన్నటువంటి ఆ విల్లిపుత్తూరులో విష్ణు చిత్తుల వారు అనేటటువంటి ఆ భాగవతోత్తములు అవతరించారు. సదా తామర పూసల మాలలను మెడలో ధరించి ఉండేటటువంటి విష్ణు చిత్తుల వారు వారి పుత్రిక అయిన గోదాదేవి అనుభవించి చెప్పినటువంటి ద్రావిడ భాష అయిన తమిళంలో కూర్చబడినటువంటి 30 పాసురాలు కలిగినటువంటిది ఈ తిరుప్పావై అనేటటువంటి దివ్య ప్రబంధము. దానిని
క్రమము తప్పకుండా ముప్పదుం తప్పామే అని కదా అమ్మ చెప్పింది. 30 పాసురాలను క్రమం తప్పక ఆచరిస్తే ఈ సంసార మండలంలో ఈ ధనుర్మాసం నెల రోజులే కాదు, ఎల్లవేళలలో కూడా సర్వకాల సర్వావస్థలలోను అంటే అనునిత్యము కూడా అనుసంధించదగినటువంటి పాసురాలు అని చెప్పడం ఈ వైభవము. అలా క్రమం తప్పక ఆచరిస్తే ఫలశ్రుతి ఏమిటి? ఈ సంసార మండలంలో 4 భుజాలతో ప్రకాశించేటటువంటి పుండరీకాక్షుడైనటువంటి పరమాత్మ తన తిరుముఖ మండలముతో ప్రవేశించే ఆ శ్రీవల్లభుడు సాటి లేనటువంటి కరుణతో సకల ఐశ్వర్యాలను అనుభవించి ఇహలోకపు సుఖములన్నీ అనుభవింపచేసి బ్రహ్మానందాన్ని ఆముష్మిక ఫలాన్ని కూడా ప్రసాదిస్తాడు అంటూ వ్రత ఫలాన్ని అమ్మ ఆండాళ్ళు తల్లి ఈనాటి 30వ పాసురంలో మనకు దర్శింపచేసింది. స్వోచ్ఛిష్టమాలికా బంధ గంధ బంధుర జిష్ణవే విష్ణు చిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం శ్రీమత్యై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం.